ఫ్రెండ్స్, ఇది మన విజయవాడ నడిబొడ్డున ఉండే జింకానా గ్రౌండ్ అండి. ఇది ఒక టైంలో ఇందులో ఇప్పుడు నిత్యం సభలు, సమావేశాలు, పెళ్ళిళ్ళు మరియు ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ పార్టీ సమావేశాలన్నీ, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇందులో నిర్వహించేవాళ్ళు. కానీ ఇప్పుడు దీని పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీన్ని పట్టించుకునే నాడదడే లేదు. గత ప్రభుత్వంలో ఈ జింకానా గ్రౌండ్ని, ఈ షెడ్లు చూడండి ఎలా ఉన్నాయో, ఈ గ్రౌండ్ని రైతు బజార్ మాదిరిగా మార్చాలని చేశారు. కానీ కొందరు ఒప్పుకోకపోవడంతో మరలా దీన్ని ప్రయత్నం వెనక్కి వెళ్ళారు. ప్రస్తుతానికి అది ఎలా ఉందంటే, ఆ షెడ్లు గంజాయి మరియు తాగుబోతులకి అడ్డాగా మారింది. ఆ షెడ్లు ప్రతినిత్యం పొగులు రాత్రి అక్కడ గంజాయి బ్యాచ్ ఉంటారండి, గంజాయి తాగుడు బోతులోళ్ళు. చూడండి, మొత్తం ఇది గ్రౌండ్లోనే వేదిక అండి. ఎలా అధ్వానంగా తయారై ఎలా అయిపోయిందో మొత్తం. ఈ లారీలన్నీ చూడండి, ఇవి చుట్టుపక్కల కొరియర్లు మరియు లాడ్జీలు వాళ్ళ యొక్క వాహనాలు తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచే వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటారండి. మొత్తం కొరియర్లో వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ కూడా చేస్తారు. చూడండి, ఇక్కడ బాత్రూములు కానీ కనీస వస్తువులు కూడా లేకుండా మొత్తం అధ్వానంగా తెలియదు. ఇలాగ వచ్చి ఒక్కరు పట్టపొగులు ఇదండి నేను తీసిన వీడియో. ఎలా పడుకొని ఎలా ఇది చేస్తున్నారు చూడండి. ఈ విధంగా మొత్తం అధ్వానంగా తయారైపోయి చూడండి, పశువులకి మరియు అందరికి నివాసయోగ్యంగా ఈ జింకానా గ్రౌండ్ ఇది మారిపోయింది. చూడండి, మొత్తం నాశనం అయిపోయారు. రాళ్ళు రప్పలు అధ్వానంగా తయారైపోయింది. ఇది కనీసం మన విఎంసీ వాళ్ళు కూడా పట్టించుకుని నాదులు లేరు. ఇది విఎంసీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుందండి. ఈ పక్కనే మరలా దీనికి కళ్యాణ మండపం కూడా ఉంది. మొత్తం మట్టి దిబ్బలు, కుప్పలు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ముందు తాగటం, ఇక్కడ గంజాయి తాగి బ్యాచీలు. చూడండి మొత్తం ఎలా ఉందో గ్రౌండ్. ఈ గ్రౌండ్ చుట్టుపక్కల నలువైపులా ప్రహరీ కూడా ఉండింది ఒకప్పుడు. చాలా బాగుండింది. అప్పుడు మంచి మంచి కార్యక్రమాలు, సభలు మరియు క్రిస్టియన్ సభలు మరియు అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరిగాయండి. ఒకప్పుడు ఈ గ్రౌండ్లోనే భారీ వినాయక విగ్రహాన్ని ఉంచి ఇక్కడి నుంచి ఉత్సవాలు కూడా చేయడం జరిగిందండి. సో ఆ తర్వాత దీన్ని మరి దారుణం అయిపోయింది. మన విజయవాడలో గ్రౌండ్స్ చాలా తక్కువ అండి. ఇందులో ఉన్న ఈ సిటీ సెంటర్లో ఉండి ఈ గ్రౌండ్ను కూడా ఇలా చేసుకోవడం చాలా దారుణం అండి. అలాగే మన ఈ గ్రౌండ్ దీనస్థితి గురించి మన ప్రభుత్వ పెద్దలకు చేరే విధంగా మరియు విఎంసీ వారికి చేరే విధంగా ఈ వీడియోని ఎక్కువ షేర్ చేసేయండి, లైక్ చేయండి. అలాగే మీకు అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.